ఇక గత వారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వారం అదే ఇన్స్టిట్యూట్లో మళ్ళీ ఉన్నాం మనం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం, పదండి. లంచ్ అయిందా సార్? ఇప్పుడే మేడం మీ క్యాంటీన్లో. మా క్యాంటీన్కి ఒక విశేషం ఉంది సార్. దిస్ ఇస్ అ స్టూడెంట్ రన్ క్యాంటీన్. అంటే? మెనూ ఒక కమిటీ ఫామ్ చేస్తారు, త్రూ ఎలక్షన్ ఫామ్ అవుతారు వాళ్ళు. ఆ కమిటీ ద్వారా స్టూడెంట్స్ దే విల్ డిసైడ్ ద మెనూ. వాళ్ళు ఫండ్ క్రియేట్ చేసుకుంటారు, అంటే ఎవ్రీ మంత్ వాళ్ళు అమౌంట్ వేసుకుని దాంట్లో నుంచి దే రన్ ద క్యాంటీన్. కాలేజ్ హెస్ గివెన్ ప్రెమిసెస్, వాళ్ళకి ప్లేస్ ఇచ్చాము అండ్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అయితే ఇచ్చాము. బట్ డే టు డే మెనూ ఇవన్నీ స్టూడెంట్ కమిటీ డిసైడ్ చేస్తుంది. వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళకి అంటే కాలేజ్ తో సంబంధం లేదు, ఓన్లీ ఈ ప్లేస్ ఏరియా ఇచ్చాము. అండ్ కాలేజ్ ప్రెమిసెస్ లో ఉంది కాబట్టి వాళ్ళకి ఏమైనా ఎక్స్టెంట్ సపోర్ట్ ఏమన్నా మేము ఇస్తాం అన్నమాట. ఎట్లా ఉంటుంది మేడం డైలీ వాళ్ళ రొటీన్ ఫుడ్? మార్నింగ్ సో యాక్చువల్లీ అరౌండ్ 3,000 రూపీస్ పర్ మంతే అవుతుంది సార్, బికాస్ వాళ్ళే రన్ చేసుకుంటున్నారు కాబట్టి దే వెరీ ఎకనామికలీ చూసుకుంటారు వాళ్ళు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్ ఉంటుంది, బనానా ఉంటుంది, కార్న్ఫ్లేక్స్, సమ్ స్ప్రౌట్స్ కంపల్సరీ, ఇంట్లో ఉన్నట్టే. అండ్ ఫుడ్ కూడా చాలా సింపుల్ గా పెడతాము. ఇక్కడ ఇది మా ఫ్యాషన్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ ల్యాబ్ అండి. సో ఇది ఫ్యాషన్ డిజైన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. రండి మీకు చూపిస్తాను. మేడం ఇక్కడ ఏం వర్క్ నడుస్తుంది? ఇది ఫ్యాషన్ డిజైన్ కి ఇందాక చెప్పాను కదా, ఫ్యాషన్ డిజైన్ డిపార్ట్మెంట్కి సంబంధించి. దీని గురించి మా శోభా మేడం గారు చెప్తారు. శోభా మేడం నమస్తే. ప్రొఫెసర్ శోభా అండి. మేడం ఏంటి ఇక్కడ ఏం చేస్తారు, ఎట్లా ఉంటుంది వీళ్ళకి టీచింగ్, ఏ విధంగా ఉంటుంది? ఓకే, యాక్చువల్లీ ఇది ఫ్యాషన్ డిజైన్ డిపార్ట్మెంట్ అని ఉంది మాది, అపారల్ డిజైనింగ్ అందులోని. దీంట్లో మాకు ల్యాబ్స్ ఉన్నాయి. డిజైన్ కలెక్షన్ ల్యాబ్ ఉంది, ప్యాటర్న్ మేకింగ్ ల్యాబ్ ఉంది అండ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ ల్యాబ్ ఉంది. అట్ ప్రెజెంట్ మనం గార్మెంట్ కన్స్ట్రక్షన్ ల్యాబ్లో ఉన్నాము. ఆల్మోస్ట్ 45 సింగిల్ లాక్ స్టిచ్ మెషిన్స్ ఉన్నాయి మా దగ్గర. బటన్ హోల్ అండ్ బటన్ స్టిచ్చింగ్ ఉన్నది, ఓవర్లాక్ మెషిన్స్ అన్నీ ఉన్నాయి. సో అట్ ప్రెజెంట్ ఇక్కడ ఏంటంటే నేర్చుకుంటారు వీళ్ళు కన్స్ట్రక్షన్, కుట్టడం నేర్చుకుంటారు. ఆ కుట్టడము ఇప్పుడు మీరు చూస్తున్న క్లాసు థర్డ్ సెమిస్టరు, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎఫ్డి డిపార్ట్మెంట్. ఓకే, ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇయర్లో నుండి ఎలా నేర్చుకుంటారంటే వీళ్ళు ముందు మెషిన్ని కంట్రోల్ చేయటం నేర్చుకుంటారు. దాని తర్వాత మేము కొన్ని పేపర్ ఎక్సర్సైజెస్ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి కదా. డైరెక్ట్గా వాళ్ళు ఫ్యాబ్రిక్ మీదకి వెళ్ళారనుకోండి, ఏదో ఒక ప్రాబ్లం అవ్వచ్చు, కంట్రోలింగ్లోని ప్రాబ్లము, నీడిల్ ఇరిగిపోతుంది, చెయ్యిలు స్టక్ అయిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వాళ్ళకి ముందు పేపర్లోని ఇలా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది. సో ఈ పైన ఉన్నటువంటి ఏదైతే డ్రా చేసిందో ఇది మీరు చేసిన పేపర్ ఇస్తారు? లేదు, ఎక్సర్సైజెస్ నేను చెప్తాను, ఎలా గీయాలన్నది నేను నా పేపర్ మీద చూపెడితే వాళ్ళు గీసుకుంటారు. గీసేసి దానిపై నుంచి ప్రాక్టీస్ చేయాలి. సో కటింగ్ మాత్రం ఇక్కడ ఇప్పుడే ఉండదు? కటింగ్ కూడా ఉంటుంది. ఇది అయిపోయాక ఈ బ్యాచ్, ఇది 4వ క్లాసు, పేపర్ ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది అయిపోయాక వీళ్ళు ఇవే ఎక్సర్సైజ్ పేపర్లో చేస్తారు. ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇనిషియల్గా ఏం చేస్తామంటే మేము వాళ్ళు లెర్నింగ్స్ అన్నీ ఈ ఫ్యాబ్రిక్లో అవుతుంది, ఒరిజినల్ ఫ్యాబ్రిక్లోకి వెళ్ళము. సో ఇది కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి వాళ్ళు హ్యాండిల్ కూడా బాగా చేయగలరు స్టార్టింగ్ క్లాసెస్లో. ఈ మస్లిన్ ఏంటి, వాళ్ళు ఏ ప్యాటర్న్ అయితే వాళ్ళు డిజైన్ చేస్తారో ఆ ప్యాటర్న్ ప్రకారంగా ట్రేస్ చేసుకుండి కట్ చేసి కుడతారు. ఆ కుట్టడం అన్నది మెషిన్ మీద మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ అమ్మాయి తనకు తానే మెషిన్ సెట్ చేసుకుంటుంది. ఏ ఇయర్లో ఇస్తారు మేడం? ఇది నేను చెప్పాను కదా, మాకు 4 years కోర్స్ అండి. ఇది ఫస్ట్ ఇయర్ ఏమో కామన్గా ఇంజనీరింగ్కి వాళ్ళకి ఎలా అవుతుంది అలాగే అన్ని కోర్సెస్ మిక్స్ అయి ఉంటాయి. అందులో బేసిక్స్ అన్నీ నేర్చుకున్నాక డిపార్ట్మెంట్కి సెకండ్ ఇయర్లో వస్తారు. సెకండ్ ఇయర్ అంటే యాక్చువల్లీ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఇయర్, అది యాక్చువల్గా థర్డ్ సెమిస్టర్. సో అట్ ప్రెజెంట్ మీరు ఉన్నది థర్డ్ సెమిస్టర్ క్లాస్లో ఉన్నారు. ఎవరైతే జస్ట్ మొదలెట్టారు మెషిన్తో హ్యాబిట్ కావటము, అలవాటు చేసుకోవటము, కుట్టడం, ఈరోజు మొదటి రోజు వాళ్ళు కుట్టడం మొదలెట్టారు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఎక్సర్సైజెస్, వాళ్ళు పేపర్ ఎక్సర్సైజెస్ చేశారు. ఇవిగోండి ఇలా పేపర్ ఎక్సర్సైజెస్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు మెషిన్లో.
ఇవన్నీ వాళ్ళు పర్ఫెక్ట్గా పేపర్లో చేయగలిగారు అన్నాక సేమ్ ఇలాగే ప్యాటర్న్స్ ఫ్యాబ్రిక్లో కట్ చేసుకుంటారు. ఓకే. ఫ్యాబ్రిక్లో కట్ చేసుకుండి అవి దీని మీద ట్రాన్స్ఫర్ చేసుకుండి, ఎందుకంటే ఇది ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి చేసుకుండి ఇప్పుడు మెషిన్తో కుడతారు వీళ్ళు. ఓకే. ఫ్యాబ్రిక్ పైన. ఎస్. సో ఇంతకాలం ఆ ట్రైనింగ్లో పేపర్ పైన చేసిన ఇంతకాలం తర్వాత కాదండి, ఫస్ట్ ఒక రోజేమో మెషిన్ స్పీడ్ కంట్రోల్ చేసుకుంటారు, ఓన్లీ 1 డే. 1-2 days చాలు. ఓకే. రెండో 2 classes ఏమో పేపర్స్ మీద ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు 3rd class, ఎందుకంటే ఇది కాదు, దీని తర్వాత వాళ్ళు చేయవలసినవి చాలా ఉన్నాయి. నెక్ లైన్ ఫినిష్ అని, స్లీవ్స్ అని, కాలర్స్ అని అన్నీ చేయాలి. దీని తర్వాత ఏంటి మేడం ఇక్కడ నెక్స్ట్ ఏముంటుంది? దీని తర్వాత ఏమిటంటే వీళ్ళు హ్యాండ్ స్టిచెస్ అంటే ఏంటి నేర్చుకుంటారు. ఎందుకంటే ఇదే క్లాస్లో ఇదే సబ్జెక్ట్లో హ్యాండ్ స్టిచెస్ నేర్చుకుంటారు, సీమ్ ఫినిషెస్ అని ఉంటాయి, అవన్నీ నేర్చుకుంటారు. అవి నేర్చుకుంటా ఏ ఫ్యాబ్రిక్ మీద ఏమి ఫినిష్ వస్తుంది అన్నది కూడా మేము చెప్తాము. కానీ ఫ్యాబ్రిక్ ఇదే, ఎందుకంటే వాళ్ళు సీనియర్ క్లాసెస్కి వెళ్తారు కదా, సీనియర్ క్లాసెస్కి వెళ్ళే తర్వాత వాళ్ళు యాక్చువల్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తారు. సిల్క్ అవనియండి, షిఫాన్ అవనియండి, సాటన్ అవనియండి, వెల్వెట్ అవనియండి, ఏదైనా ఇప్పుడు సరే. కొన్ని రకాల ఫ్యాబ్రిక్ చెప్పారు కదా మేడం, సో అవన్నీ అడ్జస్ట్మెంట్ దీంట్లో వీళ్ళకు టెక్నికల్ గా కూడా మీరు చెప్తారు. అవన్నీ చెప్తాం మేము. ఓకే. రైట్. దానికి ఎంత టైం ఉంటుంది? దానికి అంటే మాకు ఒక సెమిస్టర్కి ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, ఇన్ని క్లాసెస్ ఉన్నాయని ఉంటుంది. దాని ప్రకారంగా మేము ఫినిష్ చేసుకోవాలి. ఇక్కడ పూర్తిగా గార్మెంట్స్ అంటే ఏ విధంగా స్టిచ్ చేయాలి, మిషన్ ఏ విధంగా రన్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. కొద్దిమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. తెలుగు, హిందీ? తెలుగు. రైట్. మీ పేరు? దీక్షిత. రైట్. మీరు ఏ ఇయర్ ఇప్పుడు? నేను ఇప్పుడు 4th yearలో ఉన్నాను. 4th year. రైట్. తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి అంటే స్టిచ్చింగ్ ఆల్రెడీ పేపర్ పైన ఏదైతే స్టిచ్చింగ్ ఉందో అది అయిపోయిందా? పేపర్ పైన ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి విల్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇంకా ఫ్యాబ్రిక్స్తోని. ఫ్యాబ్రిక్ వన్స్ అలవాటు అవుతుంది అన్న టైంలో కలర్డ్ ఫ్యాబ్రిక్స్ ఇచ్చి మీకు డిజైన్ ఫస్ట్గా ఈ ఫ్యాబ్రిక్ ఇస్తారు. ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ ఇచ్చి దీంతోనే చేయమని చెప్తారు. ఇది పర్ఫెక్షన్ అవుతుంది అన్నప్పుడు దీంతో పాటు సైమల్టేనియస్గా ఆ ఫ్యాబ్రిక్స్, కలర్ ఫ్యాబ్రిక్స్ కానీ, థిక్ అండ్ థిన్ కానీ డిఫరెంట్ మెటీరియల్స్తో ఎక్స్పెరిమెంట్ చేయడానికి. సో ఎట్లా అనిపిస్తుంది అంటే దీంట్లో ఇట్లాంటి వాటిలలో ఒక ఫ్యాషన్ డిజైన్ చేయడం, తర్వాత అవుట్పుట్ మళ్ళీ మీరు చూసుకోవడం ఎట్లా ఉంటుంది ఫీలింగ్? యాక్చువల్లీ చేసేటప్పుడు కంటే చేస్తున్న ప్రాసెస్ ఎంజాయ్ చేసాము అంటే ఎండ్ ప్రోడక్ట్ ఎలా అన్నా అది చాలా ప్రిటీ వస్తుంది. సో ప్రాసెస్ ఎంజాయ్ చేస్తుంటే ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొన్నిసార్లు టైరింగ్ అనిపిస్తుంది, బట్ అదర్ దాన్ దట్ ఇప్పుడు ఇష్టంతోనే జాయిన్ అయినాం కాబట్టి ఇంకా రైట్. ఇంకా కొద్దిమంది ఉన్నారు స్టూడెంట్స్, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హాయ్. మీ పేరు? లోలాశ్రీ. సో మీరు ఎక్కడి నుంచి? మాది ఆంధ్రప్రదేశ్. ఓకే. సో మీరు ఇప్పుడు అంటే ఏ ఇయర్ ఇప్పుడు మీరు? మాది 4th year ఇప్పుడు. 4th year. అంటే 4th yearలో మీకు పేపర్ పైన స్టిచ్చింగ్ కావచ్చు, ఆ తర్వాత క్లాత్ పైన స్టిచ్చింగ్ సో ఇస్తారా? ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా మెయిన్ గార్మెంట్స్కి వెళ్తాము 4th yearలో. లైక్ సెకండ్ ఇయర్లో మేము ప్రాసెస్ నేర్చుకుంటాం, కాన్సెప్ట్స్ క్రియేట్ చేస్తాము, మన సొంతంగా కాన్సెప్ట్స్ అండ్ దానికి ఇన్స్పిరేషన్, మూడ్ బోర్డ్స్ అన్నీ చేసిన తర్వాత గార్మెంట్స్ ఇలస్ట్రేషన్స్ అన్నీ చేసిన తర్వాత టెస్ట్ ఫిట్స్ ఉంటాయి మస్లిన్తో. సో మస్లిన్ ఇస్ లైక్ చీపర్ ఫ్యాబ్రిక్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి టెస్ట్ ఫిట్స్. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ చూస్తాం, సో దానికి సోర్సింగ్ వెళ్తాము అండ్ సెలెక్ట్ చేసి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చూస్తాము ఏమేమి ఉన్నాయని. సో దాన్ని బట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుని గార్మెంట్స్ బయటే మోస్ట్లీ మేము చార్మినార్ సైడ్ వెళ్తాము. సో లాల్ బజార్, చార్మినార్ సైడ్ అక్కడ మాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే మేము చాలాసార్లు వెళ్ళినాం కాబట్టి. సో లైక్ అక్కడ మోస్ట్లీ ఫ్యాబ్రిక్ సెలెక్షన్. సో ఏదైనా మీరు అనుకున్నటువంటిది కంప్లీట్ చేసి అవుట్పుట్ చూసిన తర్వాత ఏంటి మీ ఫీలింగ్? అంటే ఇప్పుడు మొత్తం డ్రా చేసిన తర్వాత లైక్ ఇట్స్ కమింగ్ టు రియల్ లైఫ్. సో లైక్ ఆ ఫీలింగే వేరుంటుంది. సో ఇట్స్ లైక్ అన్ అమేజింగ్ ఫీలింగ్. ఏంటి మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతాను, దీంట్లో నేర్చుకుంటాను తర్వాత జనరల్గా ఎవరైనా ఎందుకు అని అనేవాళ్ళే చాలా మంది ఉంటారు. అవునవును. సో ఏంటి వాళ్ళు ఏం చెప్తారు? సో యాక్చువల్లీ మా నాన్న వచ్చేసి టెక్స్టైల్ అంటే బిజినెస్ ఉంది. సో లైక్ ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్ బై దట్ ఆల్రెడీ ముందే. అండ్ మాది చీరాల గోరా. సో ఊళ్ళో గోరా మా అమ్మమ్మ వాళ్ళు లైక్ చేస్తూ ఉంటారు. అండ్ సో దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది.
కానీ మిగతా వాళ్ళు నేను నిఫ్ట్ చేస్తాను అంటే నిఫ్ట్ అదేంటి లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ మోస్ట్లీ టైలర్ అనుకుంటారు. అవును. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు మా గార్మెంట్స్ చూసిన తర్వాత వా నువ్వే కుట్టావా అని లైక్ అంత ప్రౌడ్గా చూస్తారు. సో లైక్ ఆ ఫీలింగ్ చాలా సో ప్రౌడ్గా. దీంట్లో గార్మెంటే కాకుండా చాలా రకాలు ఉన్నాయి. చాలా సో రకాలు జ్యువెలరీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. మీరేంటి ఓన్లీ గార్మెంట్? మాది ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్. సో వి ఫోకస్ ఆన్ లైక్ గార్మెంట్స్ అండ్ డ్రెస్సెస్. రైట్, ఇక ఇంకొద్ది మంది స్టూడెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, యా, యూ ఫ్రమ్? उत्तर प्रदेश, यूपी से. सो ईयर कौन सा ईयर है यहाँ पे? फोर्थ ईयर. फोर्थ ईयर में आप? Yes. ओके, कैसा लग रहा है आपको ये? It's quite nice. अच्छा है. I always wanted to come here, so it's like a dream come true. So it's quite fun over here. सो पहले से एजुकेशन आपको पहले होने के बाद ये निप में जॉइन होना, ये फ्यूचर प्लान यही है, इसमें ही कंटिन्यू करना बोल के कब से था आपको? बचपन से ही था. I was quite interested in sketching, so I was quite motivated into becoming a fashion designer. So I started preparing for the entrances, and I mean, all over India, NIFT was the best to go to. Okay. So I ended up preparing for the entrances, and I fortunately got in. फ्यूचर प्लान क्या है आपका ये होने के बाद, एजुकेशन यहाँ पे कंप्लीट होने के बाद क्या करना है? As of now, I haven't quite decided, but I would like to work for a good company. And we recently had our summer internship. It's like a mandatory internship program here. So after that experience, I actually had a lot of fun. So I would like to go back to it. कैसा रहता है यहाँ पे सपोर्ट स्टूडेंट्स का और फैकल्टी का सपोर्ट कैसा रहता है? The faculty is quite supporting. Actually, like any time of the day you want to go and talk to them, they are always available. And like whatever idea that you have, whether it's like it can be done or not, they are always supportive of your ideas, irrespective of what kind of ideas you come up with. చూస్తారు కదా, ఇక్కడ పూర్తిగా కూడా ఒక పేపర్ పైన స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి ప్రాక్టీస్, ఆ తర్వాత ఈ గార్మెంట్ అంటే దీనిపైన ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ స్టూడెంట్స్కి. సో ఇప్పుడు ఆర్ఐసి అనేది కూడా ఉంది ఇక్కడ, దాంట్లో ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి, అక్కడ ఏ విధమైనటువంటి టీచింగ్ ఉంటుంది, స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి అక్కడ బోధన కూడా జరుగుతుంది. ఒకసారి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ప్రజెంట్ మనం ఆర్ఐసి దగ్గర ఉన్నాం. ఇక్కడ మేడం ప్రియదర్శిని గారు ఉన్నారు, వారిని అడిగి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. మేడం నమస్కారం. నమస్తే. హలో. రైట్ మేడం, ఏంటి ఆర్ఐసి ఏంటి దీనికి సంబంధించి? ఆర్ఐసి ఇస్ రీజనల్ ఇండస్ట్రియల్ కోఆర్డినేటర్ అండి. సో ఇట్ మీన్స్ దట్ నిఫ్ట్ ఆల్సో హ్యాస్ అ వెరీ క్లోజ్ కనెక్ట్ విత్ ఇండస్ట్రీ. సో ఎందుకంటే మా ఉన్న డిపార్ట్మెంట్స్ అంటే మీరు చూసే ఉంటారు. వీ హ్యావ్ 5 డిఫరెంట్ డిపార్ట్మెంట్, డిజైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. సో వాళ్ళందరికీ మేము నిఫ్ట్ ప్లేస్మెంట్స్ కూడా అరేంజ్ చేస్తాం. సో ప్లేస్మెంట్స్ కూడా చూపిస్తారు, ప్లేస్మెంట్స్ అరేంజ్ చేస్తాం. సో జనరల్లీ ఎలా ఉంటారంటే పిల్లలు 75% ప్లేస్మెంట్స్ అయిపోతుంది మా దగ్గరికి. అండ్ మా స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఆల్ అక్రాస్ ది వరల్డ్. సో ఇండియాయే కాకుండా శ్రీలంక, ఈజిప్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఈజిప్ట్ ఇంకా మిడిల్ ఈస్ట్ నుంచి రిక్వైర్మెంట్స్ వచ్చాయి. సో మా పిల్లలు ఇక్కడే కాకుండా బయట కూడా వెళ్ళి ఇంటర్న్షిప్స్ చేస్తారు. మీకు అడుగుతారా మేడం? ఈజిప్ట్ నుంచి అడుగుతారు ఎవరైనా గుడ్ స్టూడెంట్ ని పంపించొచ్చు. yes గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి. మా ల్యాండ్ మార్క్ గ్రూప్లో ఉన్నారు, లైఫ్ స్టైల్లో ఉన్నారు, షాపర్ స్టాప్లో ఉన్నారు, ఆదిత్య బిర్లా. So these are all prominent, very good companies who come. And apart from మా గార్మెంట్ ఇండస్ట్రీసే కాకుండా చాలా ఐటీ కంపెనీస్ కూడా వస్తున్నాయి. బికాజ్ ఏఐ చాలా ఉంది ఇప్పుడు. ఏఐ ఇస్ ఇన్ ట్రెండ్ ఇన్ ద మార్కెట్. వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతారు ఐటీ సో కంపెనీస్? టెక్నాలజీ డిపార్ట్మెంట్లో మేము ఏఐ కూడా నేర్పిస్తాం. ఏఐ కోడింగ్ అవి కూడా నేర్పిస్తాం. అంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఫ్యాషన్. ఓకే. ఇప్పుడు మేనేజ్మెంట్ కూడాను జనరల్ గా నిఫ్ట్ అనేసరికి ఓన్లీ బట్టలకు సంబంధించింది అదే అందరూ అలాగే అనుకుంటారు. ఓన్లీ డిజైన్ డిపార్ట్మెంట్ అనుకుంటారు, ఫ్యాషన్ షో అనుకుంటారు, అంతే అనుకుంటారు. కానీ వీ టీచ్ సో మచ్. కంటెంట్ రైటర్స్ ఉంటారు మా దగ్గర, కంటెంట్ రైటర్స్ ఉంటారు, ఫ్రీలాన్సింగ్. మా పిల్లలు ఇక్కడ చదువుతూ ఫ్రీలాన్సింగ్ చేసి బోల్డ్ అంత మనీ సంపాదిస్తారు. సో వీ హ్యావ్ మీరు కూడా ఇక్కడే చదువుకున్న ఫ్యాకల్టీ? నేను అల్మునాయి ఇక్కడే హైదరాబాద్లోనే చదివాను. నేను ఐ డిడ్ మై పీజీ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అని చేసిన తర్వాత ఇండస్ట్రీలో జాబ్ చేసి
ఇక్కడ 20 years అయింది జాబ్, మై ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాస్. ఏం చెప్తారు మేడం నిజంగా కూడా అంటే మీరు ఇంత బెటర్ ఎక్స్పీరియన్స్ బయటకు వెళ్ళి కంపెనీస్ కూడా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాయి, మీరు వర్క్ చేయడానికి కూడా సో మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అయినా కానీ ఇక్కడే టీచ్ చేయడాన్ని ఎట్లా చూస్తారు అసలు? దేనికి అది ఎంచుకున్నారు? అంటే ఇఫ్ యూ సీ నా క్లాస్మేట్స్ అందరు దేర్ ఆల్ VP లెవెల్లో ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్నారు ఇండస్ట్రీస్లో. కానీ ఐ లైక్ టీచింగ్. ఓకే. నెక్స్ట్ ఇస్ ఏమనాలంటే ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్ యూత్ఫుల్ అనమాట. సో యూ ఫీల్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అబాంగ్ ద కిడ్స్. సో 20 years అయినా సరే ఐ డోంట్ ఫీల్ ఓల్డ్, ఐ డోంట్ ఫీల్ గెటింగ్ ఓల్డ్ అనమాట. అండ్ టీచింగ్ ఈజ్ మై ఫ్యామిలీ ప్రొఫెషన్. మై పేరెంట్స్ ఆర్ ఆల్ వర్ దేర్, సో దట్స్ హౌ ఐ వెంట్ ఇన్. 20 years అంటే మీది అప్పుడప్పుడే బ్యాచ్ అనుకుంటారు ఇక్కడ హైదరాబాద్? నాది ఫోర్త్ బ్యాచ్. ఫోర్త్ బ్యాచ్. ఐ థింక్ మీరు జీసీలో శోభా మ్యామ్ చూస్తుంటారు, షీఈస్ ద ఫస్ట్ బ్యాచ్ అల్యూమినై ఆఫ్ హైదరాబాద్. సో నేను ఫోర్త్ బ్యాచ్. తర్వాత ఐ వర్క్ ఫర్ 2 years చేశాను నేను ఇండస్ట్రీలో పనిచేసి. దెన్ ఐ కేమ్ బ్యాక్. చిరంజీవి గారి కూతురు మీ జూనియర్ అనుకుంటా? మా జూనియర్. నేను టెక్నాలజీ డిపార్ట్మెంట్ అండ్ డిజైన్ డిపార్ట్మెంట్ అనమాట. సో అప్పుడు ఓన్లీ 2 డిపార్ట్మెంట్లే ఉండేవి. లేవు, ఇప్పుడు ఏఐ కూడా యాడ్ చేశారు. అంటే ఇప్పుడు ఏది కొత్తగా వచ్చినా ఇప్పుడు మార్కెట్లోకి అది మీరు కంప్లీట్ గా అడాప్ట్ చేసుకుంటున్నారు మీ దగ్గర. ఐ మస్ట్ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు యాజ్ అన్ RIC మాకు అల్యూమినై ఇండస్ట్రీతో చాలా స్ట్రాంగ్ కనెక్ట్ ఉంది. సో మాకు నయాబ్ అని ఒకటి ఉందన్నమాట, నిఫ్ట్ అల్యూమినై అండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ అని చెప్పి బెస్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇంకా మా అల్యూమినై వాళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్లా తయారు చేస్తాం. చేసి వాళ్ళతోనూ ఎవ్రీ 6 monthskో 4 monthskో వీ ఆర్గనైజ్ మీటింగ్స్. అండ్ దెన్ మా కరిక్యులమ్ని వి డిజైన్ ఇట్ ఇన్ సచ్ అ వే దట్ ఇట్ ఈస్ అట్ పార్ విత్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీకి ఏం అవసరమో అలాగా మేము డిజైన్ చేసుకున్నాం. అండ్ మా కరిక్యులం ఎవ్రీ 2-3 yearsకి మేము దాన్ని రీస్ట్రక్చర్ చేస్తూ ఉంటాం. సో ఎవ్రీ 3rd yearకి వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఇప్పుడు AI is so much in, టెక్నికల్ టెక్స్టైల్స్ ఇస్ సో మచ్ ఇన్. సో అవి మేము ఆ సబ్జెక్ట్స్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటాం. ఇంతకుముందు ఉన్న ఫోకస్ వేరే, ఇప్పుడున్న ఫోకస్ వేరే. ఇంతకుముందు ఉన్నది హార్డ్ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది, ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్స్ ఉండేది. ఆ తర్వాత అది మెల్లిగా రీటైల్లోకి వెళ్ళింది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ రీటైల్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మెల్లిగా ఐటీలోకి వెళ్తుంది, ఏఐలోకి వెళ్తుంది. సో ఇప్పుడు మా సబ్జెక్ట్స్ కూడా అటువైపు వెళ్తున్నారు. సో వాట్ ఎవర్ ఇండస్ట్రీ నీడ్స్ నిఫ్ట్ విల్ ప్రొవైడ్. రైట్. ఒకటి ఫైనల్గా అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మీరేం చెప్తారు? అంటే దీన్ని ఒకవేళ కెరీర్గా ఎంచుకోవాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు, లేదంటే ఇది ఏమో అవసరమా ఇది దీంట్లోకి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వాట్ ఐ ఫీల్ ఇస్ చాలా అవేర్నెస్ వచ్చిందండి. ఎందుకంటే నేను చదివింది ఇక్కడే, నేను చదివిన టైంలోనూ ఇక్కడ చదువుతున్నప్పుడు చాలామందికి అసలు నిఫ్ట్ అంటే ఏంటో తెలియదు. సో అప్పుడు ఓన్లీ మన ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ లైక్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఉండేది. కానీ ఇప్పుడున్న ఆపర్చునిటీస్ బయట చూసుకుంటుంటే చాలా ఆపర్చునిటీస్, అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఫీల్డ్. అండ్ మాకు సెంట్రలైజ్డ్ సెలెక్షన్స్ అవుతాయి స్టూడెంట్స్. పీపుల్ ట్రై టు కమ్, వాళ్ళకి వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి దొరకదు. సో ఇట్ ఈస్, అండ్ దిస్ ఈస్ అ రియల్ నీడ్ సొల్యూషన్ ఫర్ ది ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి ఏం అవసరమో అక్కడ మేము ఆ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆబ్వియస్లీ ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడే కదా వస్తారు పిల్లలు. సో ఫ్యాషన్ ఈజ్ ఎవర్ గ్రీన్, ఫ్యాషన్ ఎప్పుడు చావదు. సో ఫ్యాషన్లోని ఏమేమి కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంటుందో అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎవర్ గ్రీన్ ప్రొఫెషన్, ఐ వుడ్ సే. చాలా మంచి ప్రొఫెషన్. చూస్తారు కదా, అంటే దీంట్లో ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి AI కూడా దీనికి రిలేటెడ్గానే ఉంది. ప్రతిదీ కూడా ఏ టెక్నాలజీ వచ్చినా కానీ వీళ్ళ ద్వారా కూడా దాంతో ఏ విధంగా మనకు ఉపయోగం, సో దాన్ని ఏ విధంగా నిఫ్ట్లో ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా మంచి ప్లేస్మెంట్స్ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా చేయించే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా చాలా చక్కగా చెప్పారు. ప్రస్తుతం మనం ఫ్లాట్ నెట్టింగ్ ల్యాబ్లో ఉన్నాము. డాక్టర్ రజిత గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం చేస్తారు ఇక్కడ, ఎట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి, దీంట్లో స్టిచ్చింగ్కి సంబంధించి ఇవన్నీ మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం, ఏంటి ల్యాబ్ ఏంటి అసలు, ఈ ల్యాబ్కి నిఫ్ట్కి సంబంధం ఏంటి, అసలు దీంట్లో ఏం చేస్తారు అసలు? ఓకే, నిట్వేర్ డిజైన్ అనేది ఒక బ్రాంచ్. సో ఈ డిపార్ట్మెంట్లో ఏంటంటే ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, యాక్సెసరీ డిజైన్ లాగానే ఇక్కడ కూడా నిట్వేర్ డిజైన్ అనే ఒక కేటగిరీలో స్టూడెంట్స్ ఎక్సెల్ అవుతారు. సో వాళ్ళకి ఏంటంటే బేసిక్ ఫండమెంటల్స్ అంతా సేమ్ ఉంటాయి.
సెకండ్ ఇయర్ నుండి వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లోకి వస్తారు. సో ఇందులో బేసిక్ హ్యాండ్ నిట్టింగ్, మన నీడిల్స్ గ్రాండ్ మదర్స్ చేసే ఆ హ్యాండ్ నిట్టింగ్ నుండి కంప్యూటరైజ్ నిట్టింగ్ వరకు వాళ్ళు నేర్చుకుంటారు సరే అన్నమాట. మిషన్ ఇదేంటి మేడం ఇది? సో ఈ పర్టికులర్ మెషిన్ అయితే హ్యాండ్ ఫ్లాట్ నిట్టింగ్ మెషిన్. ఇందులో వీళ్ళు హ్యాండ్ నిట్టింగ్ నీడిల్స్తో చేశాక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ వాళ్ళకి ఈ హ్యాండ్ ఫ్లాట్ మెషిన్ అనమాట. అంటే ఈ మెషిన్ని హ్యాండ్తో మూవ్ చేస్తూ చేస్తారనమాట. సో ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్. సో చూడొచ్చు జస్ట్ షో ఇది చూపించండి. సో ఇది ఈ విధంగా వీళ్ళు ఈ క్యామ్ని అటు ఇటు జరుపుతూ ఇక్కడ నుండి థ్రెడ్ వస్తూ ఫైనల్గా ఇది ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఈ మెషిన్ మీద తయారయ్యేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇంకో పద్ధతిలో ఏంటంటే సర్క్యులర్ నిట్టింగ్ మెషిన్ అనేది కూడా ఒకటి ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు అది లేదు. యూజువల్గా వీళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ చేస్తారనమాట. సర్క్యులర్ నిట్టింగ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే జనరల్గా మనకి స్పోర్ట్స్ వేర్కి, క్యాజువల్ టీషర్ట్స్కి, తర్వాత జిమ్ వేర్ కానీ, యోగా వేర్ కానీ, ఏ విధమైన అట్లాంటి రిలేటెడ్ యాక్టివిటీస్కి వేసుకునే గార్మెంట్స్ సర్క్యులర్ నిట్ మీద తయారవుతాయి. అది చాలా పెద్ద మెషిన్ అనమాట. సర్క్యులర్గా తయారైన ఫ్యాబ్రిక్ నుండి గార్మెంట్స్ డిజైన్ చేసి వీళ్ళు డిజైన్ చేసి స్టిచ్చింగ్ కూడా చేస్తారనమాట. సో దీంట్లో ఈ సపరేట్ ఇది ఉంటుందా మేడం? ఏంటిది దీంట్లో ఈ కోర్స్ ఏంటిది? ఇది నిట్వేర్ డిజైన్ అనేది ఒక కోర్సు, ఇది సెపరేట్. ఫ్యాషన్ డిజైన్ ఎలానా, టెక్స్టైల్ డిజైన్ ఎలాగో నిట్వేర్ డిజైన్ కూడా అలాగే అనమాట. సో ఎంతవరకు ఉపయోగపడుతుంది ఫ్యాషన్ డిజైనింగ్ తెలిసిన వాళ్ళు ఇది కూడా నేర్చుకుంటే? ఇది కూడా ఫ్యాషన్ డిజైన్ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా ఈ కోర్స్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పిల్లలు ఫ్యాషన్ డిజైన్ కూడా రిలేటెడ్గా ఫీల్డ్లో సెటిల్ అవ్వచ్చు ఫ్యూచర్లో. వాళ్ళకేమి ఇబ్బంది లేదు. బికాస్ ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్ అంతా కూడా ఇద్దరికి సేమే ఉంటాయి. ఓన్లీ ఈ మెటీరియల్ డిఫరెన్స్ అనమాట. అక్కడేమో ఓవెన్ ఫ్యాబ్రిక్, అచ్చగా ఓవెన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా వాడతారు. ఈ మెటీరియల్ కూడా వాడతారు కానీ చాలా తక్కువగా అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ మెటీరియల్ మీద ఎక్కువ డిజైన్ చేస్తారు. రెండోది ఇక్కడ ఫ్యాబ్రిక్తో పాటు గార్మెంట్ డిజైనింగ్ కూడా జరుగుతుంది. అక్కడ వచ్చేసి ఫ్యాబ్రిక్ బయట నుంచి వస్తుంది, బయట నుండి సో వస్తుంది. గార్మెంట్ ఇక్కడ చేస్తారు వాళ్ళు. అంతే. ఇక్కడ మాత్రం రెండు ఇక్కడే. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఫ్యాబ్రిక్ కూడా చేసుకుంటారు, వీటితో డిజైన్ కూడా చేస్తారు. ఓకే, అలా అన్నమాట. సో వీళ్ళకి వీటితో పాటు అదర్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. డిజైన్ ప్రాసెస్ ఉంటుంది, తర్వాత ట్రెండ్స్ అండ్ ఫోకస్ చదువుతారు, తర్వాత వాళ్ళు డిజైనింగ్ ఆఫ్ గార్మెంట్స్ చేస్తారు, గార్మెంట్ కన్స్ట్రక్షన్, ప్యాటర్న్ మేకింగ్, దీని మీద ఎంబ్రాయిడరీస్ కానీ, సర్ఫేసెస్ కానీ, డెకరేషన్స్ ఏమేం కావాలో వాల్యూ అడిషన్ కోసం అవన్నీ కూడా వాళ్ళు ఈ ప్రాసెస్లో, ఈ కోర్స్లో సో నేర్చుకుంటారు. మీరు ఇందాక చెప్పారు మేడం, అంటే దీంతో పాటు కూడా ఈ కంప్యూటరైజ్డ్ కూడా ఇక్కడ ఉంది అని చెప్పేసి, అంటే దాంట్లో మనం సిస్టంలో ఏ విధంగా కావాలో డిజైన్ చెప్పేస్తే అది ప్రింట్ వస్తుందా? అవును, ఇదేమో టోటల్గా మాన్యువల్గా చేస్తారు. అక్కడ ఏంటంటే సిస్టంలో డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఏదన్నా ఈ బార్డర్ డిజైన్ ఉందనుకోండి, దీన్ని ఇంకా బ్యూటిఫుల్గా ఆర్టిస్టిక్గా ఫ్లోరల్ ప్రింటో, జామెట్రికో అట్లాంటి ప్యాటర్న్స్ కావాలి అంటే దీని మీద కంటే దాని మీద చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో వాళ్ళు ఓన్లీ డిజైన్ చేయాలి క్యాడ్ సిస్టంలో, అండ్ ఒక మెషిన్ ఉంటుంది, మీకు చూపిస్తాను అది. ఆ మెషిన్లో వాళ్ళు దాని అవుట్పుట్ తీసుకోవచ్చు. సో దాని మీద ఇంకా ఫాస్టర్ ప్రొడక్షన్ అవుతుంది. చాలా కాంప్లికేటెడ్ డిజైన్స్ కూడా అక్కడ తీయటానికి ఉంటుంది అన్నమాట, అవుట్పుట్ ఉంటుంది అక్కడ. వీటన్నిటితో గార్మెంట్స్ కూడా తయారు చేస్తారు. చాలా మంచి మంచి గార్మెంట్స్, మోస్ట్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి ఇవి. సో ఇవైతే అక్రిలిక్తో తయారైంది, బట్ ఈవెన్ కాటన్తో కూడా చేయొచ్చు. సో డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది మేడం? అంటే దగ్గరగా ఉంటుందా కాటన్ అంటే? కాటన్ అంటే ఇంకొంచెం మీకు పల్చగా ఉంటుంది, ఇదేమో కొంచెం మీకు ఫ్లఫీగా కొంచెం వాల్యూమ్ ఉంటుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ మీకు స్వెటర్స్ మెటీరియల్ లాగా ఉంటుంది అక్రిలిక్ అయితే. కాటన్ అయితే మీకు నార్మల్గా ఉంటుంది, బాగుంటుంది. ఈవెన్ రెడీమేడ్ గార్మెంట్స్, ఇట్లాంటి టీషర్ట్స్ కూడా చేస్తారు దానికి. ఫ్యాషనబుల్ లేడీస్ వేర్ కూడా ఈ మెషిన్ మీద తయారైన ఫ్యాబ్రిక్తో కూడా చేస్తారు. ఇందాక మనం ఫ్లాట్ నెట్టింగ్ ల్యాబ్ చూసాం మనం. ప్రస్తుతం ఇప్పుడు కంప్యూటరైజ్డ్, అంటే దీంట్లో కంప్యూటర్ పైన డిజైన్ చేసి సేమ్ అదే నెట్టింగ్
పూర్తిగా ప్రింట్ కొట్టేస్తే మనకి ఇక్కడ ప్రింట్ వస్తుంది. మేడం ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఇందాక మనం ఫ్లాట్ నెట్టింగ్ ల్యాబ్ గురించి మాట్లాడాం, దీని గురించి. కరెక్ట్. అక్కడ మీరు ఫ్లాట్ నిట్టింగ్ ల్యాబ్లో మాన్యువల్గా చేయటం చూస్తారు, ఇక్కడేమో కంప్యూటరైజ్డ్ నిట్టింగ్ ప్రాసెస్ చూస్తారు అనమాట. సో ఏ డిజైన్ అయినా స్టూడెంట్స్ ఏం కావాలంటే ఆ డిజైన్ని వీళ్ళు ఇక్కడ గ్రాఫికలీ ఇక్కడ డెవలప్ చేస్తారనమాట. కలర్స్, తర్వాత ప్యాటర్న్స్, చాలా ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. జకార్డ్ టైప్, ల్యాడర్ అని ఇట్లా మీకు ఇది కనపడుతుంది. టెక్స్ట్ కూడా పెట్టవచ్చు, లోగోస్ ఇవ్వచ్చు, అవన్నీ అట్లాంటివి చాలా కాంప్లికేటెడ్ అండ్ సొఫిస్టికేటెడ్ డిజైన్స్ని చాలా ఈజీగా ఈ గ్రాఫ్స్ ద్వారా ఇక్కడ సిస్టంలో తయారు చేసి మాన్యువల్గా మనం చేసేదానికంటే చాలా తక్కువ టైంలోనే మంచి అవుట్పుట్ కూడా బాగా వస్తుంది. అండ్ చాలా వేరియేషన్స్ చేయొచ్చు, డిజైన్ వేరియేషన్, అండ్ ఈజీగా త్వరగా అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ చేసిన దాని అవుట్పుట్ ఆ సిస్టంలో మనకి ఫ్యాబ్రిక్ రూపంలో బయటకు వస్తుంది అనమాట. సో ఏంటి మేడం అక్కడ మాన్యువల్గా ఎన్ని డేస్ ఉంటుంది కోర్సు, తర్వాత దాని తర్వాత ఇది ఎన్ని రోజులు? ఇది ఒక్కొక్క సెమిస్టర్లో ఒక్కొక్క స్టేజ్లో వీళ్ళు నేర్చుకుంటూ వస్తారనమాట. ఒక సెమిస్టర్ మొత్తం వాళ్ళు మాన్యువల్గా చేస్తారు. అందులో బాగా కాన్ఫిడెంట్గా తర్వాత ఎక్స్పర్టీస్ వచ్చేసినాక నెక్స్ట్ స్టేజ్లో వీళ్ళు కంప్యూటర్ మీదకి వస్తారు. సో స్టెప్ బై స్టెప్ హ్యాండ్ ఫ్లాట్ నిట్టింగ్ అంటే నిట్టింగ్ నీడిల్స్తో, తర్వాత మెషిన్ మీద, తర్వాత కంప్యూటరైజ్ మెషిన్స్ మీద, ఈ విధంగా వీళ్ళు ఎవ్రీ స్టేజ్లో 3-4 సెమిస్టర్స్ ఆల్రెడీ ఇందులోనే చేస్తారు. దీని మీద వచ్చే ఫ్యాబ్రిక్ని తీసుకొని మళ్ళీ వాళ్ళు గార్మెంట్స్లోకి డిజైన్ చేస్తారు. రైట్, చూస్తారు కదా, ఇది పూర్తిగా కంప్యూటర్లో డిజైన్ చేసుకొని ఈ నెట్టింగ్ అనేది బయటకు కూడా మిషన్ పై నుంచి కూడా బయటకు తీయడం జరుగుతుంది. ఇదంతా ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. రైట్, ప్రజెంట్ మనతో పాటు సిసి ఫౌండేషన్ జ్యోతిర్మయి గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, నిజంగా ఇన్ని బ్యాచ్లు గ్రూపులు కూడా ఉన్నాయి, అయినప్పటికీ ప్రతి స్టూడెంట్ అంటే 1 year మీ దగ్గర మీ గ్రూప్లో మీ దగ్గర ఉన్న తర్వాతే డివైడ్ అయిపోతారని తెలిసింది. ఏంటి అసలు? ఇది 4-year డిగ్రీ ప్రోగ్రామ్ అండి. దాంట్లో ఫస్ట్ 1 year కామన్ ఫౌండేషన్ ఉంటుంది. మీకు తెలుసు కదా, మా దగ్గర 5 డిజైన్ కోర్సెస్, ఒక టెక్నాలజీ అండ్ ఒక MFM కోర్స్ ఉంది. ఈ 5 డిజైన్ స్టూడెంట్ యాక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, నిట్వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్స్టైల్ డిజైన్ స్టూడెంట్స్ ఫస్ట్ 1 yearకి కామన్ ఫౌండేషన్ ఉంటుంది. అంటే బేసిక్గా డిజైన్కి కావాల్సిన ఫండమెంటల్స్ ఏంటి అనేది ఈ 1 year ఫౌండేషన్ నేర్చుకుంటారు. ఈ అందరికీ కావాల్సిన 1 year ప్రోగ్రామ్ మీ దగ్గర అయిన తర్వాతనే వీళ్ళంతా డివైడ్ అయిపోతారు. అవునండి, ఫస్ట్ 1 year టెక్నాలజీ అయినా సరే, ఏ డిజైన్ కోర్స్ అయినా సరే మా దగ్గర 1 year ఉండి ఫండమెంటల్స్ అన్ని నేర్చుకొని డిజైన్కి కావాల్సినట్టు తయారయ్యి డిజైన్ డిపార్ట్మెంట్స్కి వెళ్తారు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, ఇప్పటి వరకు ఈ క్యాంపస్లో ఎట్లాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, అదేవిధంగా క్యాంపస్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూసాం. అట్లాగే సిఏసి క్యాంపస్ అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ రామ్మోహన్ గారు ఉన్నారు, వారిని కూడా వారి దగ్గరికి వెళ్ళి అసలు ఇంకా పూర్తిగా దీనికి సంబంధించి క్యాంపస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. రైట్, ఇక క్యాంపస్ అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ రామ్మోహన్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. రైట్ సార్, ఇన్స్టిట్యూట్ మొత్తం చూసాము, అసలు నిజంగా కూడా సార్ బయట నుంచి చూస్తే ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉంది, ఇంత ప్లేస్ ఉందని ఎవరికి తెలియదు. సో ఫెసిలిటీస్ పరంగా కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి వేరే ఇన్స్టిట్యూట్స్కి మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి ఉన్న తేడా ఏంటి? ఇది ఒక స్పెషలైజేషన్ కోర్స్. మామూలుగా మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో అవి చూసుంటారు. ఫ్యాషన్ ఎడ్యుకేషన్లో చూస్తే ఇది ఒకటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్లో కింద పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇదంతా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో, అంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ స్టూడెంట్స్కి ఏమేమి కావాలో సబ్జెక్ట్ పరంగా, అంటే అకాడమిక్ రిక్వైర్మెంట్ ఏది ఉంటుందో దాని ప్రకారం లేటెస్ట్గా ఉండే మెషినరీ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి వాళ్ళకి ప్రాక్టికల్ ఇన్పుట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇది మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి 11 ఎకరాల ఏరియాలో కట్టిన బిల్డింగ్ అనమాట ఇది. సో ఇప్పుడు ప్రోగ్రామ్స్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి కొత్త బిల్డింగ్లు కట్టాల్సి వచ్చింది. సార్ టెక్నాలజీకి అనుగుణంగా ఇందాక నేను ఫ్యాకల్టీతో మాట్లాడినప్పుడు కూడా ఏఐ టెక్నాలజీ కూడా దీంట్లోకి తీసుకొచ్చాము, సో అది కూడా వస్తుంది, దాన్ని కూడా అడాప్ట్ చేసుకున్నాం, దాని విధంగా కూడా ఇక్కడ స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇండియన్ ట్రెడిషన్ని వెస్టర్న్ అవుట్ఫిట్తో కలిపి ఇంటిగ్రేట్ చేసి కొత్త ఫ్యాషన్స్ తీసుకురావాలనేది ఆ వైపున రీసెర్చ్ జరుగుతూ ఉంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేస్తున్నాం అన్నమాట. అలాగే ఇప్పుడు టెక్నాలజీ కోర్సులో వీళ్ళు గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి వెళ్తారు.
అక్కడ కూడా లేటెస్ట్ ఆటోమేషన్ రోబోటిక్స్ అనేవి అక్కడ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో ఆ ఇన్పుట్స్ కూడా వీళ్ళకి ఉండాలని చెప్పి మా దగ్గర మేము మెకట్రానిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని కొత్త సబ్జెక్టులు ఇన్కార్పొరేట్ చేసి ఇండస్ట్రీ 4.0 అని మీరు విని ఉంటారు. సో దానికి సంబంధించిన ఇన్పుట్స్ కూడా మేము వాళ్ళకి స్టూడెంట్స్కి ఇస్తున్నాము. దీనివల్ల ఏముందంటే వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఇండస్ట్రీ రెడీ స్టూడెంట్స్ అవుతారు. అంటే దే ఆర్ అడాప్టబుల్ టు ది ఇండస్ట్రీ ఫాస్టర్ దెన్ అదర్ ఇండస్ట్రీ. దిస్ కమ్స్ అండర్ అప్లికేటివ్ సైడ్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మామూలుగా ఇండస్ట్రీలో అప్లై చేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ రెడీగా, స్కిల్స్ అండ్ నాలెడ్జ్ తీసుకుని వీళ్ళు ఇండస్ట్రీకి వెళ్తుంటారు. తర్వాత మీరు ప్లేస్మెంట్స్ కూడా మన దగ్గర చూస్తారని చెప్పారు. దాదాపు ఒక్కొక్క స్టూడెంట్కి లైక్ 150% ప్లేస్మెంట్ అంటే మీరు సర్ప్రైజ్ అవుతారేమో. స్టూడెంట్స్ హ్యాస్ టు వాళ్ళకి చూస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి వెళ్ళాలా, ఈ ఇండస్ట్రీకి వెళ్ళాలా అంటే ఒక్కొక్కటి చేతిలో ఉండేది ఎక్కడికి వెళ్ళాలి అనేది ఎక్కడికి వెళ్ళాలి అంటే ఒక్కొక్కళ్ళకి 2 ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట ఒకప్పుడు. ఇప్పుడంటే ఇప్పుడు ఇండస్ట్రీ మందగించింది, మీకు తెలుసు కదా, ఆల్ ఓవర్ వరల్డ్ రిసెషన్ వచ్చింది. దీనివల్ల కొంచెం జాబ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి జాబ్ క్రంచ్ మొదలైంది. దానివల్ల ఆ ఎఫెక్ట్ దీని మీద కూడా వచ్చినప్పటికీ కూడా క్రియేటివిటీకి మాత్రం దీనికి ఢోకా లేదు, ఎప్పుడు ఢోకా లేదు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఒక మీటింగ్లో చెప్పారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వచ్చినా మీకు టెక్నాలజికల్ లెవెల్ అక్కడ మీకు ఎఫెక్ట్ అవుతుందేమో, కానీ క్రియేటివిటీ ఈజ్ వన్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్, ఇండివిజువల్ యొక్క ప్రత్యేకమైన లక్షణం అది. సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు? అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి రియాక్షన్ ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు నిజంగా కూడా ఇది గ్రామ స్థాయి వరకు కూడా చేరాలనే ఆలోచన, కానీ చాలామంది కూడా సో ఈ అనేసరికి కొంచెం ఇది చాలా ఖరీదుతో కూడుకున్నది, చాలామందికి ప్రైవేట్ అని తెలుసు, ఎక్కువ మందికి లేదు. ఖరీదుతో కూడుకున్నది అంటే ఇది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్కైనా వెళ్ళి మన రాష్ట్రంలోనే తీసుకుందాం, తెలంగాణ నేను అనేది ప్రస్తుతం ఇందులోకి వచ్చిన తర్వాత తెలిసింది కాదు అని. బయట వాళ్ళు ఆలోచన చేసేది, సో దీంట్లోకి వెళ్ళాలంటే డబ్బున్న వాళ్ళే వెళ్తారేమో, మనకు రాదేమో అనే ఆలోచన గ్రామ స్థాయిలో ఉంది. అదొక అపోహ అండి. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ట్రెడిషనల్గా మన రాష్ట్రాలు, సౌత్ ఇండియాలో పర్టికులర్గా తెలుగు వాళ్ళలో కూడా చూసుకుంటే చదువుకోవడానికి ఇంజనీరింగ్ లేదా మెడిసిన్, ఈ 2 ఆప్షన్సే మన వాళ్ళు. ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీస్ అంటే అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనే విషయం మన తెలుగు ప్రజలకు అంత ఎక్కువ తెలియదు. మన నిఫ్ట్లో కూడా మీరు చూసుంటారు, దాదాపు 60-70% మంది నార్త్ ఇండియా నుంచి వచ్చిన పిల్లలే ఉన్నారు. మన తెలుగు వాళ్ళు, సౌత్ ఇండియా నుంచి వచ్చిన తెలుగు వాళ్ళు కానీ చాలా తక్కువ మంది. అయితే దీనికి మేమేం చేసామంటే ఈ మధ్య అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు ఒక కోటా అని ఒకటి పెట్టారు. అంటే మన ఆర్టిజాన్స్ ఉంటారు కదా, మన హస్తకళాకారులు, చేనేత కార్మికులు, వీళ్ళ పిల్లల కోసం స్పెషల్గా ఒక కోటా పెట్టారు. వాళ్ళ పిల్లలకు సంబంధించినంత వరకు మా నిఫ్ట్లో అడ్మిషన్ ఇస్తాము. సో ఇది రీసెంట్గా లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. సో స్పెషల్ కోటా కింద వాళ్ళకి అడ్మిషన్స్ కూడా ఇస్తున్నాము. ఒక 5% వాళ్ళకి లేదు, ఇండియా మొత్తంలో మనకు కూడా హస్తకళాకారులు ఎవరంటే వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లు ఇవన్నీ కాకుండా వాళ్ళకి రిజర్వేషన్ ఉంది అనమాట స్పెసిఫిక్. మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం బెనిఫిట్స్ ఎందుకంటే ఆ కళలను వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు హ్యాండ్లూమ్ వీవర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు అందరూ వాళ్ళ పిల్లలు నిఫ్ట్కి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ నేర్చుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళ బిజినెస్ ఎన్హాన్స్ చేసుకున్నారు. కొంతమంది వాళ్ళ ఓన్ గార్మెంట్ ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు. సార్ ఫైనల్గా ఏం చెప్తారు? ఇంకా ఎట్లాంటి ఫెసిలిటీస్ కావచ్చు, లేదంటే ఇంకా ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో? దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ ఫైనల్? ఇప్పుడు మేము కరికులం రీస్ట్రక్చరింగ్ అని మొదలెట్టాము. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి న్యూ కరికులం ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం కొత్త సబ్జెక్టులు పెడుతున్నాం. అంటే ఇన్ అడిషన్ టు ఇన్కార్పొరేటింగ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఈ ఇండస్ట్రీ 4.0 సబ్జెక్టులే కాకుండా అదర్ డిజిటల్ టూల్స్ ఇన్ డిజైన్ ఏరియా. అంటే ఇప్పుడు వీళ్ళ క్రియేటివిటీ సొంతంగా చేయగలిగినా కానీ కంప్యూటర్ టూల్స్ వాడుకుంటే వాళ్ళకి ఇంకా కొంచెం ఫాస్ట్గా చేయగలరు ఏదైనా. అట్లాగే మేమేం చేస్తున్నామంటే మనం సిలబస్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఇండస్ట్రీ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏం కావాలి, ప్రస్తుతం కాలేజ్ నుంచి వాళ్ళకి ఏం కావాలి, దాన్ని బట్టి మా సిలబస్ కూడా మార్పులు చేసుకుంటూ పీరియడికల్గా మార్పులు చేసుకుంటూ సిలబస్ ఫ్రేమ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం నుంచి ఇప్పుడు వచ్చిన 2025 బ్యాచ్ ఇంటేక్ కొత్త సిలబస్లో చేస్తున్నాం. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, చాలా అంశాలు అయితే దీని గురించి మీరు చెప్తారు. థ్యాంక్ యూ. ఈ గదుల్లో పుడుతుంది కొత్త ఆలోచన, ఈ చేతుల్లో రూపుదిద్దుకుంటుంది కొత్త డిజైన్. ఇది కేవలం కళాశాల మాత్రమే కాదు, కళలను నిజం చేసే క్రియేటివిటీ ప్లాట్ఫామ్. ఇదే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాద్.